శ్రీ గురుభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు. పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే పంచ అంగములు, తిథి వార నక్షత్ర యోగ కరణముల చేత నిర్ధారించినటువంటి పంచాంగం. పంచాంగం వలన సైన్స్ పుట్టక ముందే పంచాంగ శ్రవణం. పంచాంగం వలన తిథులు, వారాలు, నక్షత్రాలు, రాసులు, అలాగే వర్షాధిపతులు, కత్తెర నిర్ణయాలు, మౌఢ్యాలు, గ్రహణాలు, అంతరిక్షంలోని ఎక్కడో జరగవలసినటువంటి సంవత్సరాలకు ముందే నిర్ణయించినదే శాస్త్రం. ఆ శాస్త్ర పరిజ్ఞానాన్ని విస్మరించకుండా అనుసరిస్తే అంతా సుభిక్షంగా ఉంటుంది, క్షేమదాయకంగా ఉంటుంది. పంచాంగం వలన ఎంతో మేలు కలుగుతుంది. తిథి చూసుకొని బయలుదేరటం వలన ఆ రోజు పనులు కూడా సఫలీకృతం అవుతాయి. అయితే కొంతమంది విశ్వాసం లేని వాళ్ళు, శాస్త్రం మీద విశ్వాసం లేని వాళ్ళు ముఖ్యంగా, అలాగనే వైదిక కర్మల మీద అనుసరించిన వ్యక్తులు, కేవలం సైన్సే ఈ పంచాంగం కానీ శాస్త్రాలు కానీ విరుద్ధమని వాదించే నాస్తికులతో సహితం కూడా అనుభవిస్తున్నారు, ఆచరిస్తున్నారు ఒకనొక సందర్భాన్ని కూడా. ఇక ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. కొంతమంది మిడిమిడి జ్ఞానముతోటి క్రోధి ఈ సంవత్సరం అంతా నాశనమే అంటున్నారు. అసలు సంవత్సరాల్లో ఉన్నటువంటి 60 సంవత్సరాల యొక్క ప్రభవాది నామ సంవత్సరాలతోటి ఎక్కడో దగ్గర ఏదో అక్షరాలతోటి ఉంటాయి. అవన్నీ కూడా ఋషులు. ఆ విశ్వాసం అంటే విశ్వాసంగా ఉంటుంది, క్షయ అంటే అక్షయమైంది. అలాగే నామ సంవత్సరాలతోటి ముడిపెట్టకూడదు జీవిత కాలాలు. వీరి తలరాతల బట్టి కూడా ఉంటాయి. పరీభవ నామ సంవత్సరం అంటే పొరల వల్ల ఇబ్బందినా, విశ్వాసం అంటే విశ్వాసంగా పడి ఉన్నదనా, క్షయనామ సంవత్సరం అంటే అంతా అక్షయం లాగా పొంగి పొరలేదనా, అందులో కూడా ఇబ్బందులు ఉంటాయి. మంచి చెడు మేలు కలయిక ఉంటేనే మనిషి జీవితం. ఇప్పుడు సాఫీగా వెళ్ళిపోతే కష్టాలే తెలియవు. అటువంటి వాడికి సుఖాల మీదే వ్యామోహంతో కష్టం తెలియకపోతే ఆ సుఖంలోని ఆస్వాదించే జ్ఞానం కూడా ఉండదు. ఇష్ట నష్ట అనుభవాలు ఉండాలి మనిషి జీవితంలో. అందుకనే ఉగాది, నూతన సంవత్సర ప్రారంభంలోని ఉగాది అంటారు. ఉగాది అంటే వాడుకలో ఉగాది అంటాం, కానీ అది యుగాది, యుగానికి ఆది, ఆ సంవత్సరానికి ఆది అయిన రోజు యుగాది. షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచుల సమ్మేళనం అంటే కష్టం, సుఖం, నష్టం, లాభం, ఆనందం, వైరాగ్యం అన్నీ ఉంటాయి జీవితంలో. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యం. అలాగే మనిషి జీవితంలోని ఎప్పుడూ బాల్యంలోనే ఉంటే సరికాదు కదా. బాల్యంలో ఆడుతూ పాడుతూ ఉంటారు. ఆ తర్వాత యవ్వనంలోకి వస్తే చదువు సంధ్యలు, జ్ఞానం పెంచుకుంటారు. యవ్వనంలోకి వచ్చాక కుటుంబ పోషణ, కుటుంబం చూసుకోవడం ఉంటుంది. వృద్ధాప్యంగా తమ ముందు వారి జ్ఞాపకాలని తర్వాత వాళ్ళకి పంచి పెట్టడానికి ఒక నావలాగా ఉంటారు. అలాగని జీవితంలోని మనిషిలోని అన్నిటిలో కూడా అన్ని మేలు కలయిక ఉండాలి. ఉగాది నాడు పచ్చడి, బెల్లం, చింతపండు, అలాగే వేప పువ్వు, మామిడికాయ ఇవన్నీ కలుపుతారు. పులుపు, మామిడికాయలు. జీవితంలో పులుపు ఉండాలి, కష్టం ఉండాలి. అలాగే చేదు, కష్ట నష్ట అనుభవాలు ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి, బంధుప్రీతిలో ఉంటాయి, రాజకీయాల్లో ఉంటాయి. అలాగనే ప్రతి విషయంలో ఒడుదొడుకులు లేకుండా జీవితం సాఫీగా సాగడం అనేది అలలు లేని నావ అంతే. అలలు ఉంటేనే తట్టుకొని వెళ్ళగలిగితేనే ఆ నావకి ప్రయోజకత్వం. ఇదిలాగా ఉంటే ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. ఈ నామ సంవత్సరంలోని జరగబోయేవి ఏమిటి అనేది ముందుగా తెలుసుకుని చెప్పవలసింది.
సర్వేలు చేసి చెప్పేవి కావు గొప్ప, పంచాంగం బట్టి కూడా చెప్పేది అనుసరించవచ్చు. రాజకీయాలు కానీ, వ్యాపారాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, విద్యార్థులకైతేనేమి, పరిశ్రమల వారికైతేనేమి ఎలాగుంటుంది, రాసుల వారికి ఎలాగుంటుంది, ధాన్యాధిపతి ఎలాగుంటాడు అన్న విషయం మీద ఇప్పుడు విపులంగా తెలియజేయగలుగుతాం. ఈ సంవత్సరం యొక్క ఫలితం, ఈ సంవత్సరం రాజు అపర సస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు, మంత్రి సేనాధిపతి, అద్యాధిపతి. కుజుడు మంత్రి, సేనాధిపతి అద్యాధిపతి, మేఘాధిపతి శని, పూర్వ సస్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు. నవనాయకుల్లోని 20 శుభులు, మిగిలిన 7 పాపులు. రాజుగా ఉన్న అపర సస్యాధిపతి అంటే మంచి ధాన్యరాశి ఉంటాయి. అలాగనే ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో ఉంటారు. నవనాయకుల్లో 20 మాత్రమే శుభులు, మిగిలిన 7 పాపం. పగటి యందు రవి ఆర్ధా ప్రవేశం, అందువలన సస్యనాశనం అంటే వ్యవసాయాలకి ఇబ్బందులు ఉంటాయి. జగద్విపత్తులు, ధరలు తగ్గుతాయి. పశుపాలకుడు గోష్ఠాగార ప్రాపకుడు యముడు. గోష్ఠాధిపతి బలరాముడు చేత వ్యవసాయం, పాడి పంటలపై శ్రద్ధ తక్కువ ఉంటుంది. మొత్తం 2 తూముల వర్షం అనగా 20 భాగములు సముద్రముల యందు, 9 భాగములు పర్వతముల యందు, 9 భాగములు మిగిలిన 2 భాగముల్లోని భూమిపై కురిసెను. ఎర్రని పర్వత ప్రాంత భూములు బాగుగా ఫలించును. ధాన్యాల కంటే ఫలపుష్పాదుల ఉత్పత్తి అధికమవును. మొత్తం 16 వీసాలుగా 7 వీసాలు పంట ఫలించును. జ్యేష్ఠాశుక్లమును తొలకరించును. నవనాయకుల వలన సస్యాధిపతి ఎలాగుంటాడు, వ్యవసాయాలు ఎలాగుంటాయి అన్న విషయం అంటే గ్రామాల్లోని పంచాంగ శ్రవణం అని ఉగాది నాడు కూర్చొని చెప్తారు. కుంచాల లెక్కని చెప్తారు, పరిగణిస్తారు. ఆ వర్షపాతం ఎలాగ సముద్రంలో కంటపడుతుంది, అది పనిచేయదు. పర్వతాల మీద పడుతుంది, అది భూమి మీదకే చేరుతుంది. వ్యవసాయ ఫలాల మీద పడుతుంది, అది ఉపయోగపడుతుంది. చెరువులు నిండుతాయి, కాలువలు పొంగి పొరులుతాయి, వ్యవసాయం సస్యశ్యామలంగా ఉంటాయి. అయితే వ్యవసాయం చేయడానికి ధాన్యాధిపతి ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా భూమే లేదు. రియల్ ఎస్టేట్ రంగం మూలంగా అంటే ప్రతి కుటుంబంలో కూడా జనం పెరుగుతున్నారు. ఆ జనం పెరుగుదల వలన ఆ భూమి చాలటం. ఇక ఈ సంవత్సరం కత్తెరలు, కత్తెర, నిజ కత్తెర, డొల్లు కత్తెర ఉంటుంది. ఆ నిజ కత్తెరల సమయాల్లోని కేవలం ఇంటి పైకప్పు విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కొందరు తెలిసి తెలియని వ్యక్తులు కత్తెరలో పెళ్ళిళ్ళు చేయకూడదు, గృహప్రవేశాలు చేయకూడదు, ఇలాంటివి ఉంటాయి. కానీ అవి నమ్మశక్యం కానివి. కత్తెర 4/5/2024 చైత్ర బహుళ ఏకాదశి శనివారం పగలు 12:35 డొల్లు కత్తిరి ప్రారంభమవుతుంది. దానివల్ల ప్రయోజనం ఏం లేదు డొల్లు కత్తిరి వల్ల. ఇక 11/5/2024 వైశాఖ శుద్ధ చవితి శనివారం ఉదయం 10:21 నిజ కత్తెర ప్రారంభం. దానివల్ల ప్రభావితం ఉంటాయి. కత్తెరలోని ఇల్లు నేస్తే అంటే తాటాకులతో నేసేవారు ఉండేవారు, ఇప్పుడంటే పక్కా ఇల్లులే. కానీ అది వలన అగ్ని ప్రమాదాలకి దారి తీస్తాయని చెప్పేవారు. అలాగే అదే కాక స్లాబులు వేయాలన్నా, పెంకు వేయాలన్నా ఈ ఇలాంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించవలసి వస్తుంది. 28/5/2024 బహుళ షష్ఠి మంగళవారం రాత్రి 7:23 ఆ కత్తెర త్యాగం అవుతుంది. ఆ తర్వాత కత్తెర ఉండదు అనుకోకూడదు.
కొన్ని ఖర్చులు మాత్రమే మనకి పరిగణలోకి వస్తాయి. కనుకనే అక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా చేసుకోవచ్చు. ఇక మౌఢ్యం అంటే మూఢం అంటారు. మూఢం వలన వివాహాది శుభకార్యాలకి నిషేధం. ఏవో చిన్న చిన్న విషయాలు వ్యాపారం చేసుకోవాల్సిన వాళ్ళు, రొటీన్గా చేసిన వాళ్ళు చేసుకోవచ్చును. ఎప్పుడో శంకుస్థాపన చేసి మంచి ముహూర్తాల్లో చేసిన వాళ్ళు ఇక గుమ్మాలు ఎత్తుకోవాలన్నా స్లాబులు పోయాలన్నా తప్పులేదు. గృహప్రవేశానికి మాత్రం పనికిరాదు. వివాహ విషయాల్లోని లగ్నపత్రిక రాసుకోకూడదు, నిశ్చితార్థం చేసుకోకూడదు, ముహూర్తాలు పెట్టకూడదు. కానీ ఇతరత్ర లాంఛన విషయాలు కానీ పెళ్లి చూపులు కానీ చేసుకోవడంలో తప్పిదం లేదు. ఈ మూఢాలు ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి. ఆ మూఢం వలన చాలామంది పురోహితులకి ఇబ్బంది కలగవచ్చు. ఒక మూఢం వల్ల ఒక పురోహితులే కాదు, మంగళ వాయిద్యాల వాళ్ళు, బ్యాండ్ వాళ్ళు, మండపాలు కట్టిన వాళ్ళు, ఇతరత్ర ఒక కారణం చేత దాని మీద బ్రతికే వేలాది కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా జీవనాధారం కాస్త ఇబ్బందే ఈ సంవత్సరం. ఒక పెళ్ళి అనుకోండి, బట్టలు కొనుక్కోవాలి, బట్టల షాపులకి బేరం ఉంటాయి. మూడాలు అయితే పెళ్ళిళ్ళు ఉండవు, బట్టల షాపులు ఉండవు. ఆ బట్టలు కుట్టించుకోవాల్సిందంటే దర్జీలకి ఆసరా అవుతుంది, వాళ్ళకి ఉపాధి కోల్పోతుంటారు. ఇలాగే వివాహాల్లోని వంటకాలు, క్యాటరింగ్ల వాళ్ళకైనా, వంట వాళ్ళకైనా, పని వాళ్ళకైనా ఇబ్బందులు. ప్రతి విషయంలో కూడా చాలామందికి ఇబ్బంది, ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం అధికంగా ఉంది. 1/5/2024 చైత్ర బహుళ నవమి బుధవారం రాత్రి 3:35 అనగా తెల్లవారుజామున గురువారం ప్రాగస్తమి శుక్రమూఢ ఆరంభం. ఏప్రిల్ నెల ఆఖరి వరకే మంచి ముహూర్తాలు. తరువాత చైత్రమాసం బహుళ నవమి నాటి నుంచి శుక్రమూఢ ఆరంభం. అలాగే శుక్రమూఢం అలాగే గురుమూఢం కూడా అందులోనే కలిసిపోయింది. చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం ఉదయం 7:38 గురుమూఢ ఆరంభం. శుక్రమూఢంలోనే గురుమూఢం కూడా వచ్చింది. అది ఎప్పుడు త్యాగం అవుతుందంటే గురుమూఢ త్యాగం జ్యేష్ఠ బహుళ దశమి శనివారం రాత్రి 7:12 గురుమూఢ త్యాగం. గురుమూఢం వెళ్ళిపోతుంది అంటే పెళ్ళి చేసుకోవచ్చునా అంటే లేదే. ఆ తర్వాత శుక్రమూఢం ఉంది కదా ఇంకా. ఇక ఆషాఢ మాసంలో శుద్ధ విధియ ఆదివారం సాయంత్రం 5:18 శుక్రమూఢ త్యాగం. ఆషాఢ మాసంలోని మూఢం వెళ్ళిపోతుంది కానీ వివాహాలు ఉండవు. ఆషాఢం శూన్యమాసం. ఇక శ్రావణ మాసంలోని కాస్త ముహూర్తాల వరకే ఉంటాయి. ఆ ముహూర్తాల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటారు. పక్కాగా ఉన్నటువంటి కొన్ని పంచాంగాల్లోని సుమారుగా సంవత్సరంలోని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ముహూర్తాలు. ఇంకొకరు ఉంటారు ఇంచుమించుగా వీళ్ళు మీద ఒక 10% ఎక్స్ట్రా వేసి ముహూర్తాలు కడతారు. ఇంకోళ్ళు అయితే చెప్పక్కర్లే, మూడాల్లోని అమావాస్య నాడు కూడా ముహూర్తాలు పెట్టేస్తారు. ముఖ్యమైనవి, ముత్యాలు లాంటివి, మంచివి కొన్ని పంచాంగాల్లో మాత్రమే దొరుకుతాయి. ఇక 18/3/2025 ఫాల్గుణ మాస బహుళ చవితి మంగళవారం శుక్రమూఢ ఆరంభం వచ్చే సంవత్సరం. అది ఎప్పుడంటే అదే నెల 28వ తారీఖుని ఫాల్గుణ బహుళ చతుర్దశి శుక్రవారం ఉదయం 6:33 శుక్రమూఢ త్యాగం అయిపోతుంది. ఆ మూడాల్లోని ఇబ్బంది. ఇక ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు, రేవా నది అంటారు. రేవా నది తీరేనే అంటారు సత్యనారాయణమూర్తి వ్రతం. రేవా నది అంటే నర్మదా నది. అది ఎప్పుడంటే మూడాలు ప్రారంభమైన మన ప్రారంభంలోనే 1/5/2024 నుంచి 12/5/2024 వరకు 12 సంవత్సరములకు ఒకసారి వచ్చేది పుష్కరం. అది 12 రోజులు ఉంటాయి.
అది 1/5/2024 చైత్ర బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం 1 గంట నుండి నర్మదా నది పుష్కర ప్రారంభం. దేవగురుడు బృహస్పతి వృషభ రాశి యందు ప్రవేశించుట చేత నర్మదా నదికి పుష్కరములు ప్రారంభమును. సార్ధ త్రికోట దేవత సహితంగా బృహస్పతి ఈ నదిలోని నివసించుట చేత ఈ 12 రోజులు స్నాన జప దాన తర్పణ పిండ ప్రదానములు చేయటం వలన పితృదేవతలు తరించి కుటుంబ వృద్ధి పడును. మహానదిలో ఎప్పుడు స్నానము చేసినను సంకల్పపూర్వకంగా చేసినను ఆ స్థానం అగమర్షణ స్థానమని చెప్పారు. కేవలం శరీర శుద్ధి కోసమే చేయు స్థానము మల ఘర్షణ స్థానమే అవుతుంది. ఆర్యులు వాక్యం. పితృదేవతలు తన సంతానం సంపాదించిన ధనమును చూసిగాక వారు నిజాయితీతో ఆచరించు కార్యములకి సంతానము చేయు త్యాగములకి దానికి సంతృప్తి చెందుదురు అనుటి చేత ఇది సమాజానికి అందరికీ వర్తించుట చేత ఇలా యథాశక్తి చేసిన వారి కుటుంబం వృద్ధి చెందుతారు. ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అందరికీ అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. ప్రతి నదికి పుష్కరం జరుగుతుంది. అందుబాటులో ఉన్నటువంటి నదిలో స్నానం ప్రతిరోజు చేయొచ్చు. అది కేవలం శరీర శుద్ధికే. పుష్కర సమయంలో అయితే అఖండ దేవతలు కూడా అక్కడ వచ్చి స్నానం ఆచరిస్తారు. వారు చేసిన తర్వాత మనం చేయడం కూడా శుభప్రదం. దానివల్ల ఆయువృద్ధి, కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, ఇక వ్యాపారాభివృద్ధి, మనోవాంఛ సఫలమవుతుంది. అలా కాకుండా పితృదేవతల తరింపజేయడానికి పిండ ప్రదానాలు దాన ధర్మాలు ఈ తోక్తిగా చేస్తే ఆ కుటుంబం సుభిక్షంగా క్షేమంగా ఆనందదాయకంగా ఉండగలదు. ఇక నర్మదా నదికి చెందిన తీర్థములు ఓంకార కపిల సంగమ. అమరేశ్వర తీర్థములు స్మరించినంత పాపములు నశించి అఖండ పుణ్యము కలుగును. కణుకల క్షేత్రము గంగానది కురుక్షేత్రమని, సరస్వతి ఇతర ప్రదేశాల ఎందుకంటే అధిక పుణ్యప్రదం. కానీ నర్మదా నది ప్రవహించినంత మేర అది గ్రామమైన నగరమైన అరణ్యమైన ఎట్టి ప్రదేశమైనను పుణ్యఫలం. ఇది ఈ సంవత్సరం యొక్క పుష్కరాలు. ఇక క్రోధి నామ సంవత్సరం ఫలం సస్యవృద్ధి బాగా ఉండను. దంపతులు పరస్పర వైరములు విడిచి సమయమునగా ఉండవలనట. పాలకులు స్వార్థ బుద్ధితో ఉండుదురు. వారి మధ్య ఘర్షణ వాతావరణం ఉండను. ఈ సంవత్సరం వలన ఉభయ రాష్ట్రాలకి ముఖ్యంగా సస్యవృద్ధి బాగా ఉండును. సస్యం అంటే పశుపక్షాదులు, పశువులు, గోవృద్ధి, అలాగే వ్యవసాయం కలిసి వస్తుంది. దంపతుల మధ్య పరస్పర భైరములు, గొడవలు, ఇబ్బందులు విడిచి సమయముగా ఉండటం వలన చాలా శ్రేయస్కరం. పాలకులు ఇక చెప్పక్కర్లే. ఇప్పుడు రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా ఎలక్షన్ సమయం. దానివల్ల స్వార్థ బుద్ధితో ఉండదు. ఘర్షణ వాతావరణం కూడా నెలకొల్పుతుంది. రక్తపాతం జరిగినా సరే ఆశ్చర్యపడనవసరం లేదు. ఇక శ్రావణ వర్ష ఫలం అంటారు. శ్రావణ వర్షాధిపతి రవి అగుట చేత వలన దేశములు గొప్ప సేవల చేత శత్రు దేశాలపై దండెత్తుట, యుద్ధ వాతావరణం ఉండును. సమాచార వ్యవస్థ కుంటిపడుతుంది. దేశముల మధ్య రాయబార వ్యవస్థలు విఫలమగను. మధ్య వృష్టి కలుగు. సమాచార వ్యవస్థ కుంటిపడుతుంది అంటే నిస్వార్థముగా ఒక మీడియా ఉందా, ఒక పత్రిక ఉందా, ఎవరి స్వార్థం వారిది, ఎవరు పార్టీకి సంబంధించిన పత్రికలు వాళ్ళవి. వీళ్ళ మీద వీళ్ళకి రాసుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళకి రాసుకుంటారు.
ఈ పంచాంగ శ్రవణం అనే రోజుని ఇక చూడాలి, డబ్బులు పడేసి బట్టలు పెట్టిస్తే ఏదో పురోహితులు ఒకరి దగ్గరికి వస్తారు, ఒక రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళు చెప్పే హావభావాలు ఈ సంవత్సరం మీకు తిరగలేదు, వాళ్ళకి తిరగలేదు, వీళ్ళకి తిరగలేదు అంటే పంచాంగాన్ని కూడా కొనేసి 10 రూపాయలు పెట్టి కొనడం కాదు, అక్కడ చెప్పే వ్యక్తిని కూడా తాయిలాలు ఇచ్చేసి బుజ్జగించి మాకు సమాధానం, మాకు అనుకూలంగా చెప్పు అని అది మీడియాలో మళ్ళీ ప్రచురించుకోవడం. రాసి పెట్టే ఉన్నంత జరగక మానదు, కానీ తప్పు కొట్టుకోవడం అంటారు. సర్వేలు స్వార్థ సర్వేలు, పంచాంగాలు స్వార్థంతో వారికి అనుకూలంగా మలుచుకోవడం అనేది. ఇక గురు దయావస్థ వర్షఫలం, గురు దయావసం కార్తీకాది అగుటి చేత అగ్ని వలన అనేక, అగ్ని వలన అనగా కమ్మరి పని చేయవారు, గోవుల వలన బండ్ల వలన జీవించే వారికి పీడ కలుగును. ఎక్కడున్నది కమ్మరి? నాగళ్ళు నక్కులు ఇవన్నీ పోయాయి, ట్రాక్టర్లు వచ్చేసాయి, కుల వృత్తులకి కుంటిపడిపోయి. వ్యవసాయం చేయాలంటే ఎద్దులు ఉండాలి, అలాగే బండి ఉండాలి, నాగలు ఉండాలి, నక్కు ఉండాలి, అయితే బండి ఉండాలి, నూర్పులకి ఏం అవసరం, అంతా మిషనే. అటువల్ల కొంతమందికి అయితే జీవనాలు బాగుంటాయి, కొంతమంది కుంటిపడిపోయారు. కమ్మరి వాళ్ళు అంటే కంసాలి అంటారు, వాళ్ళు ఆ చెక్క పని చేసి బ్రతికేవారు, బండి తయారు చేసేవారు, నాగళ్ళు నక్కులు కాల్చి కొలిమిలోని సాగుకొట్టేవారు. వాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు. శాస్త్రం వలన, అగ్ని వలన మరియు ఆకలి భయములు పెరిగాయి. పుష్పమాలాకారులు, పుష్ప వ్యాపారస్తులు సుఖజీవనంగా ఉంటారు. ఎందుకుండరు? పుష్పాలు అమ్మేవాళ్ళు బాగానే ఉంటారు, ఎందుకంటే అంతా ఫ్యాషన్ ఇప్పుడైంది. ఒక పెళ్ళి, పేరంటకం, చావు, రాజకీయ ప్రసంగాలు అన్నిటికీ పుష్పాలు వాడుతుంటారు. శవం వెళ్తే పుష్పాలు చల్లుతారు, ఒక రాజకీయ నాయకులు వెళ్ళినా పుష్పాలు చల్లుకుని పోతారు. పెళ్ళికంటే మండపాలు కొడతారు, ఇంకా రకరకాలుగా అలంకారాలతోటి దారి పొడవునా పువ్వులు తొక్కుంటూ వెళ్ళే మార్గాలు వేస్తున్నారు. పుష్పాల తాలూకు వ్యాపారం అయితే బాగుంది. ఇక భారస్పత్యమాన ఫలం, ఈ ఫలం వల్ల నలనామ సంవత్సరం ఒకటి వలన సస్యములు మద్యం, ధరలు సమయముగా ఉండను, వర్షములు సమముగా ఉండను, పాలకులు సంక్షోభాన్ని ఎదుర్కొనదు, అగ్ని ప్రమాదాలు అధికంగా సంభవించు. మేష సంక్రమణం, మీన సంక్రమణం అంటారు, మేష సంక్రమణం. మేష సంక్రమణం ఫలం అంటే 13/4/2024 చైత్ర శుద్ధ పంచమి తత్కాల షష్ఠి శనివారం రాత్రి 11:17 రవి మేషరాశి యందు ప్రవేశించును. అందువల్ల అల్పవర్షం, వెలలేని కలహములు, అగ్నిభయములు కలుగు. పశుపాలక వర్షాడక నిర్ణయములు, పశుపాలకులు గోష్ఠాగార ప్రాపకు, స్థాన సంరక్షకుడు యముడు, గోష్ఠాధిపతి బలరాముడు, ధరలు తగ్గుట, స్వల్ప వృష్టి, అల్ప క్షీరములు, స్వల్ప పంటలు, నిత్యము పశుపీడ, పశువుల గ్రాసములు, కోరివై ఆడకములు, వేశ్య హస్తగతమై. ఈ కాలంలో ధాన్యాది వస్తువులు ధరలు తగ్గును, మంచి వర్షములు కురియను. వృద్ధాప్య దశ యందు ఉండటం వలన సస్యానుకూలము, వర్షములు, పాడి పంటలు సమృద్ధి, ప్రజలు సుఖ సౌఖ్యములు అనుభవించుట, ధాన్యాది ధరలు తగ్గుట, ఉత్పత్తి అధికమవుట వలన ధరలు తగ్గు. ఇక ఈ సంవత్సరం సూర్యగ్రహం కానీ చంద్రగ్రహణం కానీ ప్రతి నెల గ్రహణం వచ్చేస్తుంది. పంతులు గారు ఈ నెల గ్రహణం ఉంటారు, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు, గర్భవతి ఉంది రావచ్చా చూడ, లేదురా బాబు అన్నసరి నమ్మరు. ఎందుకంటే యూట్యూబ్లో మహిమ, అమావాస్య వస్తే గ్రహణం,
అమావాస్య రాగానే గ్రహణం, పౌర్ణమి రాగానే గ్రహణం. వాళ్ళు వ్యూస్ కోసం అమాయక ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అనగా మన తెలుగు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కాక దేశమందు ఏ ఇతర రాష్ట్రం ఎందు కానీ సూర్య చంద్ర గ్రహములు గోచరించవు. ఎవ్వరూ కూడా భయపడనవసరం. గ్రహణములు లేవు. ఈ సంవత్సరం యొక్క ఫలములు ఎలాగుంటాయంటే అశ్వని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాల వాళ్ళకి అల్పాయుష్వృద్ధి. సంవత్సర ఫలములు అశ్వని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాల వాళ్ళకి ఆయుర్వృద్ధి. ఆయుర్వృద్ధి అంటే ఆయుష్ బాగుంటుంది. ఇక భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాలకి అర్ధలాభం, సగమే లాభం. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట వాళ్ళకి మనస్తాపం, మానసిక ఇబ్బందులు, సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, వ్యవసాయ సమస్యలు, బంధుప్రీతి వల్ల సమస్యలు లభిస్తాయి. ఇక రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిషం వాళ్ళకి రాజ్యపూజితంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. 10 మంది వల్ల మన్ననలు పొందుతారు. ఆలోచన విధానం బాగుంటుంది. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర వాళ్ళకి యుద్ధ భయం. రాజుల కాలం కాదు యుద్ధాలు చేయడానికి. కుటుంబమే చాలు, 2 అన్నదమ్ములే చాలు, భార్యాభర్తలే చాలు, ఫ్రెండ్సే చాలు యుద్ధం అవ్వడానికి. కనుకనే మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఆరుద్ర, అస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి అలంకార ప్రాప్తి. అనుకున్న పని జయమైపోవాలి. అలంకారాలు అంటే వస్తువాహనాలే కాదు. వాళ్ళు ఏది కోరితే అది జయం అవ్వాలి, తప్పదు. పునరుసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి వాళ్ళకి రోగ భయం, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. దేనికైనా సరే రెమెడీ ఉంటుంది. ముందుగా తెలుసుకుంటున్నారు కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు ఆరోగ్య సూచనలు జాగ్రత్తగా పాటించాలి. ఆహార నియమావళి సకాలంలో తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు శ్రద్ధాభక్తులతో నడపాలి. రోషానికి పోకూడదు, కోపానికి పోకూడదు, శరీరం మీదకి తెచ్చుకోకూడదు, ఆవేశపడకూడదు. బీపీలు వస్తాయి ఆవేశపడితే. కనుకని ముందుగా తెలుసుకుంటారు కాబట్టి ఈ నక్షత్ర వాళ్ళు తగు జాగ్రత్తలు వహిస్తే అంత మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం రాజ్యాది నవనాయకులు ఫలములు. రాజు కుజుడౌడు చేత అగ్నిభయం, శాస్త్రభయం, పంటలు తగ్గుట, అల్పవృష్టి, చోరులు, దుర్మార్గులు ప్రబలుట ఉండును. పాలకులు పరస్పర జయకాంక్షించే యుద్ధము చేయదురు. సైన్యములకి నష్టమును. యుద్ధ తీవ్రత, లోకములు భయోత్పాతము. ఇక మంత్రి అంటే సలహాలు ఇచ్చేవాడు శని మంత్రి అవుడి చేత వల్ల వర్షములు తక్కువై పంటలు తగ్గును. ప్రజలు దుర్మార్గులచే పీడించబడుదురు. చోర, రోగాగ్ని బాధలు ప్రజలు ధన, మాన, ప్రాణ హానులకి కలిగి ఉంది. ధాన్యములు ధరలు పెరిగిన. ఇక సేనాధిపతి అంటే ధనాగారం ఉంది, అది కూడా శని. సేనాధిపతి అంటే సైన్యం, శక్తినిచ్చేది. సేనాధిపతి శని ఒకటి చేత రాజులకి యుద్ధమందు సైన్యములు నశించను. ప్రజలు న్యాయపరులై నల్లని ధాన్యములు, నల్లని భూమి బాగుగా పండును. యుద్ధ తీవ్రత చేత సకల దేశ యాసలు కూడా నానా విధములుగా భయం ఉండును. వ్యాపార ఒడిదడుకులు, రవాణా సౌకర్యం తగ్గించే వలన ధాన్యములకి అధిక ధరలు ఉండును. రాజకీయ ఒడిదడుకులు కలుగుతాయి. నవనాయకులు వారి యొక్క ఫలములు. అద్యాధిపతి శని అంటే అద్యం అంటే నీ. వర్షములు సామాన్యం. దొంగలు, అగ్ని, రోగముల వలన పీడ, ఆహార ధాన్యములు కొరత ఏర్పడింది. రాజకీయ ఒడిదడుకులు, ప్రజాక్షోభ ఉండును. నల్లని భూమి, నల్లని ధాన్యం, నల్లని మినుములు, బొగ్గు, సీసం, చర్మములు, ఇనుము, తారు, నల్లమందు,
నల్ల అభిసలు, నల్లావాలు ధరలు సరసంగా ఉన్నాయి. నల్లని పంటకి ఈ సంవత్సరం బాగుంటుంది. మేఘాధిపతి శని, వర్ష ప్రతిబంధకములు, రాజులకి ధనాభావం, చలిబాధలు, ప్రజలకి చలి జ్వరాలు, ఆహార ధాన్యం కొరత, వ్యాధులు ప్రబలుట కలుగు. పూర్వ సస్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మంచిదే. చంద్రుడు పూర్వ సస్యాధిపతి అగుడి చేత జలధాన్యములు, మాగాని, మెట్టపంటలు బాగా ఫలించను. పూర్వాపార సస్యములు ఫలించను. వృక్షజాతులు చక్కగా ఫలించను. చింతపండు, మామిడి పండు, పనస, నారింజ ఫలములు, గోధుమ, మంచి ధాన్యములు, జొన్నలు, సజ్జలు, చెరుకు, ఉప్పు, తవలపాకులు మొదలైనవి ధరలు సరసంగా ఉండదు. అపర సస్యాధిపతి ధాన్యాధిపతి అంటారు కుజుడు. ముళ్ళు గల ధాన్యములు, కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశెనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు ఫలించును. మంచి ధాన్యములకి చెరుకు, బెల్లం, పంచదార, నెయ్యి, నూనె గింజలు, నూనెలు, వేరుశెనగలు, ఆమదం ధరలు పెరుగును. ఆహార ధాన్యముల ధరలు పెరుగును. రసాధిపతి గురుడు. బంగారం, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరుకు, వస్త్రములు ధరలు తగ్గి ప్రజలు క్షేమంగా ఉండరు. ఇక నీరసాధిపతి నీరసాధిపతి పుష్పవృక్షములు, ఫలవృక్షములు, ఫల పుష్పాదులతో గూడి ఉండదు. బంగారం, మణులు, రక్తచందనం, కట్టెలు వీటికి ధరలు హెచ్చు తగ్గులు అవుటవై తగ్గి ఉండదు. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరాలు, రాగి, ఇత్తడి, కొంచు మొదలైనవి ధరలు పెరిగి నిలబడు. అపార ధాన్యములు ధరలు హెచ్చుగా ఉండును. ధాన్యము, బియ్యము ధరలు కంట్రోల్ వల్ల తగ్గి ఉండును, నియంత్రించడం వల్ల. ఇక మనకి 2025లో రాబోయేటువంటి ఉత్తరాయణ పుణ్యకాల సమయంలోని మకర సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాలు. స్వస్యశ్రీ చాంద్రమానైన క్రోధి నామ సంవత్సరం పుష్య బహుళ పాడ్యమి మంగళవారం అనగా 14/1/2025 తేదీ మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషములకి పునర్వసు నక్షత్రంలోని విక్రంభ యోగం భాలువ కరణముతో రవి మకర రాశిలోని ప్రవేశించను. వివాహం అస్య పురుషస్య లక్షణ ఫలం మంగళవారం. మహోదర నామం. సూర్యులు నాశనమవుదురు. బిల్వదల ఉదక స్థానము. మారేడు దళములతో స్నానము చేయటం వలన మహాభీతి కలుగును. బాలువ కరణము చేత రక్త వస్త్రధారణ రోగదాయకంగా ఉండును. చందన గంధ లేపనం. విప్ర నాశనం అంటే విప్రులు అంటే పురోహితులు అంటే. అస్య పురుషస్య లక్షణాలు ఫలం ఎర్రని వస్త్రం, ఎర్రని రంగు గల ఛత్రం, మహాయుద్ధం దాయకం, వాహనం పులి, అరణ్య మృగనాశనాలు, క్రోధ ముఖాలు అంటే కోపంగా చూస్తున్నట్టు, జననాశకరం, కూర్చొని ఉండుట అవస్థ, మధ్యమ ధరలు కలుగును. దక్షిణ దిగ్భానే దక్షిణ రూపంలో దక్షిణ దేశం అంతా కూడా విపత్తులు, రాజ విరడంబనలు, బాలువ కరణంతో ఉండడం వల్ల రక్త వస్త్రధారణం రోగదాయి, చందన గంధన లేపం వల్ల నాశనం, జాజీ పుష్పధారణ వల్ల మంచి శోభన కలిగి, ముత్యధారణ అంటే ముత్యాలతో హారం శుభదాయకం, రజత పాత్ర యందు భుజించుట, పాయసాన్న భక్షం పశునాశనం, అరటిపండు తింటున్నారు పరనాశనం, భిండియే ఆయుధం, చతుష్పాది జీవితులకి నాశనం అంటే 4 పాదాలు ఉన్నటువంటి. అలాగే దక్షిణ దిగ్భాగంలో ఉండడం వల్ల దక్షిణ దేశమంతా విపత్తులు, రాజ విడంబనలు, కృష్ణపక్షం అందువలన దేశం క్షేమం ఆరోగ్యం చేత ఉంట, బహుళ పాడ్యం వల్ల శుభప్రదం, మంగళవారం వలన వ్యాధుల వలన, దుర్భిక్షం వలన, దొంగల వలన భయం, అపర్ణాహ కాలం అంటే అపరాహ్న కాలం మధ్యాహ్నం సమయం వచ్చింది కాబట్టి శూద్రులు నాశనం, వృషభ లగ్నం వల్ల సుఖ దుఃఖ శక్తి, ముహూర్తం సూర్యోదయానికి 12వ. అయితే ఈ సంవత్సరం కందాయ ఫలాలు ప్రతి సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి కదా,
12 నెలల్లోని చైత్రమాసం ఉగాది నుంచి 4 నెలలకు ఒకసారి మారే ఈ కందాయి 3 భాగాలుగా విభజిస్తాం. 3 4 12. ప్రతి ఇందులోని బేస్ సంఖ్య ధనలాభం, సమసంఖ్య సమఫలం, శూన్యం అంటే మరి 0. ఇందులోని మొదటి భాగంలో 0 ఉంటే రోగభయం, మధ్య 0 ఉంటే మనోభీతి, చివరి 0 హాని. ఒక్కొక్కరికి 12 మాసాలు ఉంటాయి. అది అశ్విని నక్షత్రం 2 1 0. మొదటి 4 నెలలు సంఫలంగా ఉంటుంది. ఆ తర్వాత 4 నెలలు బేస్ సంఖ్య కాబట్టి కాస్త బాగుంటుంది. లాస్ట్లోని ఆఖరి 0 హాని కలుగుతుంది. ఇక భరణి నక్షత్రం వాళ్ళకి 5 2 3. మొదటి 4 నెలలు చివరి 4 నెలలు కూడా లాభాల బాటలో ఉంటారు. మధ్య 4 నెలలు సంఫలంలో ఉంటుంది. ఇక కృతికా నక్షత్రం 0 0 1. రోహిణి నక్షత్రం 3 1 4. మృగశిర 6 2 2 అంటే సమఫలమే అంతా. ఆరుద్ర నక్షత్రం వారికి 1 0 0. మొదటిది బేస్ సంఖ్య, మొదటి 4 నెలలు బాగుంటుంది. ఆ తర్వాత ఆరోగ్యరీత్యా, తర్వాత హాని ఇబ్బందులు ఉంటాయి. ఇక పుష్యమి నక్షత్రం 4 1 3. పుష్యమి పునరుస నక్షత్రం 4 1 3. పుష్యమి నక్షత్రం 7 2 1. ఆశ్లేష 2 0 4. మఖ 5 1 2. పుబ్బా నక్షత్రం 0 2 0. ఉత్తరా నక్షత్రం 3 0 3. హస్తా నక్షత్రం 6 1 1. చిత్తా నక్షత్రం 1 2 4. స్వాతి నక్షత్రం 4 0 2. సమఫలం, మధ్య 0 ఆరోగ్యరీత్యా ఇబ్బంది. విశాఖ నక్షత్రం 7 1 0. బేస్ సంఖ్య ఉంది కాబట్టి మొదట 8 నెలలు బాగుంటాయి, తర్వాత చివరి నెలలోని కాస్త ఇబ్బందులు ఉంటాయి. అనురాధ నక్షత్రం 2 2 3. జ్యేష్ఠ 5 0 1. మూల 0 1 4. పూర్వాషాఢ 3 2 2. ఉత్తరాషాఢ 6 0 0. శ్రవణ నక్షత్రం 1 1 3. ఈ సంవత్సరం అంతా వచ్చిన దాంట్లో ముఖ్యంగా వీళ్ళకే బాగున్నట్టుంది. ఎందుకంటే అన్నీ బేస్ సంఖ్యలే, ఎక్కడా శూన్యం లేదు. శ్రవణ నక్షత్రం వారికి బాగుంటుంది పూర్తిగా. ఇక ధనిష్ట 4 2 1. శతభిషం 7 0 4. పూర్వభాద్ర 2 1 2. ఉత్తరాభాద్ర 5 2 0. రేవతి నక్షత్రం 0 0 3. ఇది 3 భాగాలుగా చెప్పాను కదా, 4 2 1 ఇలాగే 3 భాగాలు. మొదటి భాగం మొదటి 4 నెలలకి, తర్వాత మరో 4 నెలలు, అలాగే సంవత్సరం. అయితే 0 మొదట్లో చెప్పానా, 2లో చెప్పానా, 3లో చెప్పానా గ్రహించాలి. అది మొదటి 0 రోగభయం, మధ్య 0 మనోభీతి, 3వ 0 హాని. ఇది గ్రహించండి. ఇక ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు పంచాంగాన్ని నమ్మండి, నమ్మొద్దంటారు. అదే ఆధారితం చేసుకొని కూర్చున్నా సరే ఆదాయం వస్తుంది కదా అని అంటే ఏది రాదు. శ్రమే ఫలి, శ్రమ పడితేనే ఫలం లభిస్తుంది. కష్టపడకుండా ఏదీ రాదు. కష్టపడండి, దేవుడి మీద భారం వేయండి, మీ ఫలితం లభిస్తుంది. ఈ సంవత్సరం నాకు ఆదాయం బాగుందని పంచాంగం ఉంది కానీ ఎక్కడా రాలేదే అంటే ఎందుకు వస్తుంది? కాలు ముడుచు కూర్చుంటే రాదు. శ్రమ పడాలి, సాధన చెయ్యండి. అయితే ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు. రాజ్యపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే ఇబ్బంది. ఆదాయం వచ్చే మార్గం ఇన్కమింగ్, వ్యయం అవుట్ గోయింగ్. రాజపూజ్యం గౌరవం ఇచ్చడం జనాలు, అది అవమానించుంటే డిస్టర్బ్ చేయడం. మేషరాశి ఆదాయం 8, వ్యయం 14. అలాగే గౌరవం 4, అవమానం 3. వృషభ రాశి ఆదాయం 2,
వ్యయం 8, గౌరవం 7, అవమానం 3. మిథున రాశి 5, 5 ఆదాయ వ్యయాలు, గౌరవం 3, అవమానం 6. కర్కాటక రాశి ఆదాయం 14, వ్యయం 2, అలాగే గౌరవం 6, అవమానం 6. సింహరాశి ఆదాయం 2, వ్యయం 14, గౌరవం 2, అవమానం 2. కన్యారాశి ఆదాయ వ్యయాలు 5, 5, అలాగే గౌరవం 5, అవమానం 2. తులారాశి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, అవమానం 5. తులారాశికి చాలా ఇబ్బందుల్లాగా ఉన్నాయి ఈ సంవత్సరం. ఆదాయం తక్కువే, అవమానాలు ఎక్కువే. వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, గౌరవం 4, అవమానం 5. ధనుస్సు రాశి ఆదాయం 11, వ్యయం 5. ధనుస్సు రాశి రాజపూజ్యం 7, అవమానం 5. ఇది వీరికి బాగున్నట్టుంది, ఎందుకంటే ఆదాయం ఎక్కువ ఉంది, గౌరవం ఎక్కువ ఉంది. మకర రాశి ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 3, అవమానం 1. కుంభరాశి ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 6, అవమానం 1. మీనరాశి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అవమానం 4. ఇది ఈ సంవత్సరం యొక్క గోచారం. ఈ క్షయనామ సంవత్సరం జరగబో సంఘటనలు కొన్ని పంచాంగాల అనుకరణతోటి నేను చెప్తున్నది, కొన్ని విషయాల్లోని అవగాహనతో చెప్తున్నటువంటి ఈ సంవత్సరం శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్రం వర్ధిల్లుతుంది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దయ ప్రజలకు లభించాలి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం అందరికీ లభిస్తుంది. అలాగే సింహాచలం దేవస్థానం, అలాగే అన్నవరం సత్యదేవుడు అనుగ్రహం ఉభయ రాష్ట్రాల ప్రజానైకానికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ తెలియజేస్తుంది. ప్రతికూల వాతావరణం కరుణించని వరుణుడు రక్తధారలుగా పోతుంది, కానీ ఒక చుక్క నీరు దొరకడం కష్టతరం అవుతుంది. పుష్కలంగా నీరు నిండుగా ఉన్న చెరువులకి యజమాని మహారాజు అవుతాడు. భూములు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుండి అదుపు తప్పిన నాయకులు వాహనాల ప్రమాదానికి కారణమవుతారు. ఇది తరచు చూస్తాం. ఉల్లితో సమానంగా అన్ని రకాల కూరగాయలు ఏడిపి తబకగా వచ్చే చల్లని వస్తువులు ప్రాణహాని కలిగిస్తుంది. కూల్ డ్రింక్స్, చిప్స్, ఫుడ్ ప్యాకెట్ ఆరోగ్యానికి ఆమడ దూరంలో చిన్నారు. ఫుడ్ వ్యాపారం కలకల్లాడుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉండాలి. శనికి తైలాభిషేకం చేయించండి, సమస్త దోషాలకి దూరం అవుతుంది. కాళేశ్వర ప్రాజెక్టు కలకల్లాడుతుంది. నారాయణ సంభూత శనీశ్వర నిందించరాదు. పెట్టుబడుల వలన పుట్టిడి కష్టాలు వృద్ధులకే కాదు చిన్నపిల్లలకు కూడా జ్ఞాపశక్తి లోపిస్తుంది. తల్లిదండ్రులను గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటుంది. 10 ఏళ్ళు ప్రేమ, పెళ్లిపేటలు, 10 రోజుల్లో విడాకులు. కారణం అంతు చిక్కదు. పిచ్చితనం, అమాయకత్వం, దేవుణ్ణి నిందించడం ఇది గొప్ప విషయంగా పరిగణిస్తుంది. అన్నింటినీ కోల్పోయామని బాధపడవద్దు. అన్నింటికన్నా ముఖ్యమైన విలువైన భవిష్యత్తు ఉన్నదని మర్చిపోకు. సూసైడ్ సెలబ్రేషన్స్ తీసుకుని దౌర్భాగ్యం కల్పిస్తున్నారు. సత్యదేవుని వ్రతం సమస్త సౌభాగ్యాలకి శ్రీకారం. శ్మశానం నుండి వచ్చే పొగ శోకనీయకు. ఆ లక్ష్మికి పిలిచి పీట వేయకు. శివకేశవులు భేదం లేదని గ్రహించి శక్తిని, ముక్తిని స్వల్పంగా గ్రహించి ఎన్ని అరిష్టాలకి, ప్రకృతి బీభత్సాలకి ఎంఎస్ బలికావి. ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న దేశమైన ప్రకృతి కన్నెర్ర ముందు బీదవారే సహాయక చర్యలు కూడా తీసుకోలేని నిస్సహాయ స్థితిలోని అగ్రరాజ్యాలు తూర్పు వైపు తిరిగి ముఖ ప్రక్షాళన
దరిద్రానికి పరాకాష్ట. నాగరికతను సొంతం మర్చిపోయారు. వెస్టర్న్ ప్రపంచం మాయలో డ్రగ్స్ మైకంలో ఉన్నతాధికారులు, ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు వీళ్ళు యువతకు స్ఫూర్తిదాయకాల. పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందుతాయి, సనాతన ధర్మానికి ఊపిరి పోస్తాయి, ప్రాంతాల పోరు చిచ్చు రగులుతాయి, రాష్ట్రానికి రాష్ట్రాల మధ్య గొడవలు కారణమవుతాయి. పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందుతాయి, ఎందుకంటే దాని మీద ధనం అవసరం. కానీ మత సామరస్యం తగ్గుతున్నది, ఇతర మతాలు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లో అనారోగ్యం, సావుబడి, చెరువులు గొడవలు, నదులు గొడవలు అయిపోయాయి. ఇక సముద్రం మీద ఆధిపత్యం కోసం గొడవలు ప్రారంభమవుతాయి. మనిషికి మనిషే శత్రువు. కాటికి కాళ్ళు చాపనున్న కుర్రాళ్ళు. కారణం వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు విడాకులు ఎంతకీ తెగ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, విడాకులు కోట్ల వెంబడి తిరగడం. వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది, శ్రమకి తగిన ఫలితం లభించడం కష్టమవుతుంది. భారత్ పాక్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రజలు తీవ్ర సంకటంగా మారుతాయి. పసివాడి చేతిలో ఫోను పాములా సమానం. భూమి భేదాభిప్రాయాలు ప్రపంచ దేశాల మధ్య వర్తిస్తుంది. బార్డర్ ఇష్యూలు వస్తున్నాయి. కందులు, మిరప మంచి ధర ఉంటుంది. వాతావరణం ఏ విధంగా ఉన్నా రైతులకు సామాన్య ఫలితం మాత్రమే వస్తున్నాయి. వ్యవసాయానికి, వ్యాపారానికి చాలామంది ప్రయత్నిస్తారు. బాధాకరమైన అంశం ఏంటంటే కొత్త వైరస్ వ్యాప్తి చెందుతుంది. యుద్ధాలు అనివార్యం అవుతాయి. అనారోగ్యాన్ని బారిన పడిన పిల్లలు ఎక్కువ పడతారు. బంగారం, వెండి రేట్లు పెరుగుతాయి, జీతాలు మాత్రం పెరగవు. మద్యపానం తాగకపోయినా తల తిరుగుతుంది దిమ్మ తిరిగే రేట్ల వలన. ఓటర్ల లిస్టులోనే కాదు, జనాభా లిస్టులో కూడా చాలామంది గల్లంతి అయిపోయారు. పెళ్ళి వయసుకే వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పి బాధపడుతున్న యువతలు, ఆరోగ్యకరం కానీ అనారోగ్యపు ఆహారం, బంధు ద్వేషాలు చూసాం, దేశాల మధ్య ద్వేషాలు చూస్తాం కూడా. పిల్లలు తినే ఐస్ క్రీమ్లో మాదక ద్రవ్యాలు లభిస్తాయి. నీళ్ళ వ్యాపారాలు, పాల వ్యాపారాలు, టీ, కాఫీ, టిఫిన్ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. దైవ జ్ఞానంలోని దేవాలయాలు, ప్రముఖ రాజకీయ నాయకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. 10 కాలాల పాటు చల్లగా కాపురం చేయండి. అమ్మ, కలికాలం 10 మంది, కలకాలం 10 మందితో కాపురం చేసే దుస్థితి వస్తున్నది. వెన్నెపూస అనారోగ్యానికి పీడించుకు తింటున్నది. హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు, ఫోను, ఇంటి అడ్రస్ కార్డు, డ్రగ్స్, గన్ను, ఇది ఫ్యాషన్ ఉంటుంది. పిచ్చివాడి చేతిలో రాయి, పసివాడి చేతిలో ఫోను, 2 ప్రమాదకరమే. ఏ ఊరైనా, ఎవరైనా, ఏ దేశమైనా స్త్రీలను మాత్రం భద్రత లేదు. ఇది యథార్థం. నక్సల్స్ విపరీత చర్యలకు ప్రాణ నష్టం దారితీస్తున్నాయి. మంచి అబ్బాయి, మంచి అమ్మాయి దొరకడం కష్టం. నడి రోడ్డు మీద స్త్రీలని గొడవలు, గందరగోళాలు. పాత రోజులు తిరిగి వస్తాయి. బహిరంగంగా నడిచి నడి రోడ్డు మీద హత్యలు చేసుకుంటున్నారు. జనాభా తక్కువ, వాహనాలు ఎక్కువ, రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయి. నేరాల్లో కీలక పాత్ర పోషిస్తుంది స్త్రీలే. చిన్నపిల్లలకి ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, డయాబెటీస్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, ఇవి నిత్యకృత్యాలు. ఆరోగ్యమైన అలవాట్లు, పర్వదినాల్లో అనారోగ్యకరమైన అలవాట్లకు దినచర్యల భాగంగా ఉంటాయి. పూర్వీకులు నిధులు, తాళపత్ర గంధాలు దొరుకుతాయి. పెళ్ళికి అమ్మాయి దొరకడం కష్టమవుతున్నారు. కొత్త విత్తనాలు కనువిందు చేస్తున్నాయి. చందమామను చూపించి గోరుముద్దలు పెట్టే తల్లులు కరువైపోయారు. ఈరోజు అంతా
నర్సరీ స్కూల్లో పడేయడం, ఆయాలు పెట్టుకోవడం. పూర్వీకుల ఆహారపు అలవాట్లు, ఆహార ధాన్యం అందుబాటులోకి వస్తాయి. భూకంపాల వలన ఆస్తి నష్టం, బయటపడనున్న నిధులు నిక్షేపాలు, ఏడువాలోని నవ్వాలో తిరిగి రోజు. మంచి మనసు గల పెద్దలు కరువైపోయారు. మంచి సలహా ఇచ్చే వృద్ధులు కనబడటం లేదు. సమస్యలతో సతమతం కానున్న కెనడా అగ్ర రాజ్యాలకి పిచ్చి తగ్గుతుంది. భారత్లో కూడా గన్ కల్చర్ ఎక్కువైంది. దేశంలో ప్రధాన నగరాల్లో పడవ ప్రయాణం చేయవచ్చు. మూసీ నది రూపురేఖలు మారుతాయి. ఆకాశంలో వింతలు, గ్రహాంతరవాసులు ఆనవాళ్ళు. మార్స్ మీద ప్రయోగాలు విజయవంతం అవుతాయి. భారతదేశంలో రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ బలపడుతుంది. వెహికల్స్ తయారీలో అద్భుత ప్రయోగాలు, రబ్బర్ ఉత్పత్తి ధర కలిగి ఉంటుంది. పండ్లు కూరగాయలు ఎక్స్పోర్ట్ వ్యాపారం బాగుంటుంది. టెక్నాలజీ, సైన్స్, ఎక్స్పెరిమెంట్, రీసెర్చ్ మంచి ఫలితాలు ఇస్తాయి. కొత్త జీవాలు పురుడు పోసుకుంటాయి. అగ్ని ప్రమాదం నిత్యకృత్యంలో భాగం అవుతాయి. వింత అనారోగ్యాలు బాధపడుతున్న జనాభా. నిత్యావసరాల్లో ఒకటి డిప్రెషన్ ట్యాబ్లెట్స్. మెడికల్ షాపుల వారు, డాక్టర్ల నుంచి మంచి గిరాకీ. అగ్రరాజ్యాలతో సైతం కొన్ని జంతువులు అంతరించిపోతున్నాయి. పసివాడి చదువుకి 10 లక్షలు ఇప్పుడు ఖర్చు. గంగా జలాలతో రుద్రాభిషేకం, ఎనలేని పుణ్యభోగములు మీ సొంతం అవుతాయి. అంతరించిపోయిన విజ్ఞానం వెలుగులోకి వస్తున్నాయి. ఆయుర్వేదంలో చేసే కొత్త ప్రయోగాలు మంచి దారి తీస్తాయి. జూదం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కోల్పోతాయి. చెరుకు, అరటి, నిమ్మకాయ తోటలు వ్యాపారాలు బాగుంటాయి. జొన్నలు, రాగులు పరుగులు పెడతాయి. చిన్న చదువులు, పెద్ద చదువులు అన్నీ బయట, పిల్లలు కూడా బయటే. తామర పువ్వులకి తొక్కు, అవి లక్ష్మీదేవి కోపానికి గురి అవుతాయి. ఫ్రాన్స్ ప్రెసిడెంట్కి గొడ్డికాలం. అంతర్గత కలహాలు పెరుగుతాయి. భారత్ ఆర్మీ, నేవీ, ఎక్స్పర్ట్స్, ఎయిర్ ఫోర్స్ బలోపేతం అవుతాయి. యుద్ధానికి సిద్ధమవుతాయి. మెక్సికో దేశ గ్రహస్థితి బాగులేదు. కొన్ని ప్రాంతాల్లో అదుపు తప్పిన పరిస్థితులు నెలకొంటాయి. డిఆర్డిఓ, ఇస్రోకి మంచి కాలం. యువత ఆలోచన పోలీసు ఉద్యోగాల కోసం. జర్మనీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం. నకిలీ విత్తనాల వల్ల ప్రాణ నష్టం. ఏ ప్రభుత్వం ఆపలేదు. కుక్కను పెంచుకుంటారు కానీ వయసైన తల్లిదండ్రులు మాత్రం చెంతం చేస్తారు. పితృదేవతలకి విస్మరించేవాడు నిజమైన కర్మ భ్రష్టుడు. దైవభక్తి కన్నా మత ప్రచారాన్ని ఆకర్షిస్తున్నాడు. ఆ మత్తులో నిండా ముసుగుతున్నారు. నిత్యావసరాలు చాలా వరకు అందుబాటులో ఉండవు. దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు, సోషల్ మీడియా వాస్తవాలు కనిపిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. వంట నూనె దొరకదు. కల్తీ నూనె విచ్చలవిడి అవుతుంది. కొండ చర్యలు విరిగిపడతాయి. వడగండ్లు వానలు అధికం అవుతాయి. వాటర్ లిస్టులో గోల్మాలు ఉంటాయి. డీజిల్, పెట్రోళ్ళు ధరలు, గ్యాస్ ధర పెరుగుతుంది. కూరగాయల ధరలు కలిగి ఉంటాయి. రవాణా ఛార్జీలు పెరుగుతాయి. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం వంటివాడు. పెళ్ళికి ఖర్చు అధికంగా ఉంటుంది. వస్త్రాల ధరలు పెరుగుతాయి. ఇంటి పన్ను, ఎలక్ట్రిసిటీ పన్ను, వాటర్ బిల్లు, కారు బిల్లు, చివరికి హాస్పిటల్ బిల్లుతో స్వస్తి. జీవితం ఎలా గడిపిస్తుందో కూడా తెలియకుండా జీవితం ముగిస్తుంది. ఇప్పటికైనా మేల్కోండి. నీటిలో కూడా నిధులు ఉన్నాయి. పాత ఇనప సామాన్లు అమ్మేవాళ్ళు ఉండరు. ఇనుము రేటు పెరుగుతుంది కాబట్టి బడాబాబులు, బడా స్కాములు బయటకు వస్తాయి. కొండను ద్రవ్వి ఎలుకలను పట్టుకున్నట్టు నిజాలు బయటికి రావు. ప్లాస్టిక్తో పెను ప్రమాదం ఉంది. పడవ ప్రమాదంలో అపశృతులు ఉంటాయి. బంగారంలో వింతలు, జలగండాలు పెరుగుతాయి. మంచుకు రాలుతున్న జల ప్రళయాలు, రైతుల పాలిట శాపంగా మారున్న పురుగుల మందులు. ఆకుకూరలు తింటే ఒక రకం, తినకపోతే ఇంకో రోగం. ఆర్గానిక్ ఉత్పత్తులు మంచి ధర, గుర్తింపు ఉంటుంది. కన్స్ట్రక్షన్ వస్తువులు, సిమెంట్, కాంక్రీటు, ఇనుము, స్టీలు, రాళ్ళ ధర
అధికంగా ఉంటాయి. జో బైడెన్ గ్రహ గ్రహస్థితి బాగులేదు. భారతదేశానికి అగ్రస్థానం. బ్యాంకింగ్ రంగాల్లో మార్పులు పెళ్లి కన్నా లివ్ ఇన్ రిలేషన్షిప్ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేటి యువత పురాతన గ్రంథాలు, హిస్టరీ, వేదాలు వెలుగులోకి పెద్దలను తీసుకుని పెద్ద కంపెనీ బోర్డు తిప్పేస్తాయి. షేర్ మార్కెట్ మీద పెట్టుకున్న ఆశలు నిరాశలవుతాయి. బొగ్గు రేట్లు పెరుగుతాయి. బొగ్గు విలువ ఇసుకను కూడా వదలని పెద్దవాళ్ళు. చిన్నపిల్లల మేధస్సు పెద్దల కన్నా మిన్న. యాంటీ హిందూ గొడవలు పెరుగుతాయి. యాంటీ ఇండియన్ ఎజెండా గొడవలు ప్రతిమించుతాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ కొత్త రంగం మార్పులు వస్తాయి. విదేశాల్లో ఉన్న మన వాళ్ళకి చేదు అనుభవం, అర్హత ఉన్న ఉద్యోగాలు, బ్యూటీ కంపెనీలు, సౌందర్య సాధనాలు, ఉత్పత్తి కంపెనీలు మోసాలు బయటపడతాయి. ప్రతి ఉత్పత్తులు, వ్యాపారులు లాభాలు. పత్తి పండించే రైతులకి కష్టాలు తక్కువ. ఎలక్ట్రానిక్ టెక్నాలజీ రంగంలో నూతన అధ్యాయం. తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. దొంగలు దొరుకుతాడు. హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతాయి. సెల్ ఫోన్లో అద్భుతాలు పెరుగుతాయి. క్రీడల్లో స్త్రీలు ఆధిపత్యం, గొప్ప విజయాలు సాధిస్తారు. కిరాతకులకి తగిన శిక్ష వెంటనే పడుతుంది. చట్టాలు, న్యాయస్థానాలు క్రూరులు భయం కలిగించు. మర్డర్లు, రేపులు, సినిమా ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లోనే. తల్లిదండ్రులను మోసం చేసి బ్యాంకుల్లో వేసే డబ్బులు మాయం. హ్యూమన్ ట్రాఫికింగ్ పెరుగుతుంది. విదేశీ బ్యాంకులకి గడ్డుకాలం. మనస్తత్వం నీచ స్థితి దిగజారుతుంది. క్రూరంగా ప్రవర్తిస్తున్న మనుషులు. కెనడా భవిష్యత్తు బాగుంటుంది. తాలిబాన్లతో తప్పని తిప్పలు. విద్యుత్ సాహసాలకి ప్రాణాలు తీసుకున్న యువత సౌదీ అరేబియన్ దేశస్తులు వార్తల్లో నిలువరిస్తారు. కొత్త ప్రాంతాలకు విస్తరించిన భూకంపాలు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, తైవాన్, జపాన్ ప్రకృతి విభత్సాలకి జలమయమవుతాయి. భారత క్రీడాకారులకు ఒలింపిక్స్లో రాణిస్తారు. విలువైన పథకాలు గెలుచుకుంటారు. రాజకీయ నాయకులు, విలేకరుల మధ్య గొడవలు సంభవిస్తాయి. ఫేక్ కరెన్సీ లభ్యం. జనులకు తప్పని తిప్పలు. సమాధులకి, శ్మశానానికి భద్రత లేదు. భూమి ఆక్రమణ జరుగుతాయి. దేవాలయాల్లో టెర్రరిస్టులతో పొంచి ఉన్న ముప్పు. దహన సంస్కారం కూడా చేయడానికి ఆలోచించే పిల్లలు. భక్తి, కీర్తన, భజనలు పెరుగుతాయి. విదేశాల్లో కూడా వినిపిస్తాయి. ప్రేమ వివాహాలు వివాదాస్పదాలు అవుతాయి. పరువు హత్యలు జరుగుతాయి. కొంతమంది పిల్లల్లో బ్రహ్మజ్ఞానం పెరుగుతుంది. ఎవరి దైవం వారిదే, అందరి దేవుడు ఒక్కరే. ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల ఫలితం కోసం యూట్యూబ్, సోషల్ మీడియా ప్రభావితం ఎక్కువ ఉంటుంది. వాహనాల కొనుగోలులో గోల్మాల్. బోర్డు తిప్పినున్న కొన్ని కంపెనీలు. చిట్ ఫండ్ కంపెనీలు. డబ్బులు మాయం. చిట్స్కి దూరంగా ఉండండి. బడుగు బలహీన వర్గాల వారికి, స్త్రీలకి, వృద్ధులకి ప్రభుత్వ పరంగా చేయూత లభిస్తుంది. విప్లవకారులకి, ఉద్యమాలకి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టిస్తారు. ప్రభుత్వం తరఫున పేదలకి ఇళ్ళు లేని స్థలాలు పంపిణీ చేయడం జరుగుతుంది. పరిపాలన చేసే నాయకుల వలన, అధికారుల వలన కొన్ని పొరపాట్లు జరుగుతాయి. దేశ రాజకీయాలు ప్రభావితం అవుతాయి. భారతీయ జనతా పార్టీ అధిగమిస్తుంది. మళ్ళీ 5 సంవత్సరాలు మోడీ నాయకత్వం వికసిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని గతంలో గెలిచినటువంటి అధికార పార్టీకి 40-50 స్థానాలకే పరిమితం అవుతారు. నూతన పార్టీగా ఆవిర్భవించినటువంటి జనసేనకి 3 స్థానాల్లో కైవసం లభిస్తుంది. అలాగే ఎంపీ స్థానం 1 సంపాదించుకోగలరు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా తన ఉనికి చాటుకుంది. 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు. కనుమరుగైపోయిన కాంగ్రెస్కి కూడా ఉనికి ఉంది అని చాటుకోవడానికి అవకాశం ఉంది. 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే గెలిచే అవకాశం కరం. ఉమ్మడి కూటమి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభావితం ఉంటుంది. ఈ సంవత్సరం యొక్క భవిష్యత్ క్రోధీ నామ సంవత్సర శుభాకాంక్షలు మరి ఒక్కసారి తెలుగు ప్రజానీకానికి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.